హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా స్టాఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఫార్మా ఇండస్ట్రీలో చాలా మంచి వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ క్వాలిఫికేషన్ ఏంటన్నది కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా జాబ్ నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. అవన్నీ కూడా నేను అప్డేట్ చేయడం కుదరదు కాబట్టి మీరు కామెంట్ సెక్షన్లో మీ క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేస్తే ఆ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ నోటిఫికేషన్స్ అయితే నేను డైలీ అందించడానికి ట్రై చేస్తాను. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మొదటిగా బయోఫార్ ఇండియా ఫార్మస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది మనకి ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి చాలా మంచి జాబ్ వేకెన్సీస్ అనమాట. ఆర్ఎండి డిపార్ట్మెంట్, ఏఆర్ఎండి డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇదైతే మనకి వాకిన్ ఇంటర్వ్యూ ఫ్రెండ్స్. 4th ఆగస్ట్ నుంచి 6th అంటే రేపు ఎల్లుండి కూడా దీనికి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. 10 AM నుంచి 2 PM వరకు అనమాట. దీని లొకేషన్ మనకి హైదరాబాద్గా ఉంది, పాషా మైలవరం. ఒకసారి చూడగలరు. మరి దీనికి సంబంధించి ఫస్ట్ మనం వేకెన్సీస్ అనేది చూసినట్లయితే ఆర్ఎండి డిపార్ట్మెంట్స్కి వేకెన్సీస్ ఉన్నాయి. అది కూడా ఏపీఐ ప్లాంట్లో మేల్ క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేస్తున్నారనమాట. దీనికి కాను మీకు ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, 2019-20లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు ఫ్రెషర్స్ అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏఆర్ఎండి డిపార్ట్మెంట్ చూసినట్లయితే మెథడ్ వ్యాలిడేషన్కి వచ్చేసి మీకు ఎంఫామ్ లేదా ఎంఎస్సిలో అనలిటికల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఫ్రెషర్స్ అలాగే 5 years లోపు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఏఆర్ఎండి డిపార్ట్మెంట్, దీనికి వచ్చేసి మీకు 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అది కూడా క్యూసీ లేదా ఏఆర్ఎండి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కానీ మీకు ఎంఎస్సి లేదా ఎంఫామ్ క్వాలిఫికేషన్ ఉండాలి. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. మరి దీనికి మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ వాకిన్ ఇంటర్వ్యూకి మీరు అప్డేటెడ్ రెజ్యూమ్ని అలాగే లేటెస్ట్ పే స్లిప్ అనేది మీరు తీసుకొని ఈ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళవలసి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే యూస్ చేసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి మెడికల్ కోడింగ్కి సంబంధించిందనమాట. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ వేకెన్సీ అయితే ఉన్నాయి. అటు ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇది మనకి చెన్నై లొకేషన్గా ఉందన్నమాట. ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి అందరూ కూడా ఫ్రెషర్స్ అందరూ ట్రై చేయండి. ఇది మనకు ఆఫర్ చేస్తున్న కంపెనీ వచ్చేసి అదినా హెల్త్ కేర్ సొల్యూషన్స్ అనమాట. ఇది మనకి టీ నగర్ చెన్నై లొకేషన్గా ఉంటుంది. వీళ్ళు డెంటల్ బిల్లింగ్కి సంబంధించి వేకెన్సీ అయితే ఉన్నాయని చెప్తున్నారు. దీనికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. మినిమం మీకు ఏఆర్ కాలింగ్ లేదా డెంటల్ ఎలిజిబుల్ వెరిఫికేషన్కి సంబంధించి 6 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఒకసారి ఈ పాయింట్ని అయితే చూడగలరు. అలాగే మీకు నైట్ షిఫ్ట్స్లో అయితే వర్క్ ఉంటుందన్నమాట. 5:30 to 3:30 AM వరకు మీకు నైట్ షిఫ్ట్స్లో అయితే మీకు వర్క్ ఉంటుంది. వీళ్ళైతే ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉందని చెప్తున్నారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ క్లియర్ అయిన తర్వాత మీరు ఆఫీస్లో అయితే వర్క్ చేయవలసి ఉంటుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికి సంబంధించి 2 మెయిల్ ఐడీస్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే దీనికి కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ కాంటాక్ట్ నెంబర్కి ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా ఈ మెయిల్స్కి కూడా మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి సాయి లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు కూడా ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం చూసినట్లయితే ఏఆర్ఎండి డిపార్ట్మెంట్లో ట్రైనీస్ కోసం అడుగుతున్నారు. దీనికి మీకు ఎంఎస్సీలో అనలిటికల్ కెమిస్ట్రీ లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అలాగే మనకి అనలిస్ట్ రోల్కి వచ్చేసి ఎంఎస్సీ చేసి 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ కూడా మీకు అనలిటికల్ మెథడ్ డెవలప్మెంట్ ఏరియాలో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే మీరు ఈ అనలిస్ట్ రోల్కి
అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే టీమ్ లీడ్కి వచ్చేసి ఎంఎస్సి చేసి 10 to 14 years ఎక్స్పీరియన్స్ లేదా అనలిటికల్ మెథడ్ డెవలప్మెంట్ ఏరియా పిహెచ్డి చేసి మినిమం 18 to 12 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికి సంబంధించి వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూకి మీరు వెళ్ళిపోగలరు. ఇక్కడైతే మనకి దీనికి సంబంధించిన ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇది మనకి 7th జరగబోతుంది. ఎక్కడంటే మనకి సాయి లైఫ్ సైన్సెస్ 4th floor SLN టెర్మినల్ గచ్చిబౌలి ఫ్రమ్ 9 AM to 2 PM అనమాట. అంటే మీకు ఇది హైదరాబాద్ లొకేషన్గా ఉంది. దీనికి మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని అలాగే లాస్ట్ శాలరీ పే స్లిప్ అలాగే సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని ఈ జాబ్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఎంఎస్సి వాళ్ళు అందరూ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ని యూస్ చేసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి వైజాగ్లోని బయోకాన్ ప్లాంట్ నుంచి అయితే వచ్చిందనమాట. బయోకాన్ కంపెనీ నుంచి వీళ్ళు మనకి నిన్న మనకి ప్రొడక్షన్ అప్స్ట్రీమ్ ప్రాసెస్కి సంబంధించి వేకెన్సీ అయితే ఉన్నాయని చెప్పారు. ఈరోజు మనకి ప్రొడక్షన్ డౌన్ స్ట్రీమ్లో కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. వీళ్ళు ఎక్స్ట్రాక్షన్, టెక్నికల్, ఏపీఐ, సాల్వెంట్ రికవరీ అలాగే డాక్యుమెంట్ సిస్టమ్కి సంబంధించి వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. వీళ్ళు మనకి వాళ్ళ విశాఖపట్నంలోని ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి గాను వీళ్ళు వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. దీనికి ఫుల్ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ లేదా డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా మీకు 1 to 10 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మరి వీటికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, అక్కడ నుంచి చూడగలరు. అదేవిధంగా మీరు డైలీ మన ఫార్మా జాబ్ అప్డేట్స్ని గూగుల్లోకి వెళ్ళి ఫార్మా స్టాఫ్ అని సెర్చ్ చేస్తే అక్కడ మన వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట. అక్కడ కూడా మీరు ఈ జాబ్ అప్డేట్స్ అయితే డైలీ చూడవచ్చు. మరి ఫస్ట్ మనకి షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఫర్ ఇంటర్మీడియట్ ప్రాసెస్ ఆపరేషన్స్కి అడుగుతున్నారు. అదేవిధంగా షిఫ్ట్ ఇన్ఛార్జ్, బ్లాక్ ఇన్ఛార్జ్ ఫర్ ఇంటర్మీడియట్ ప్రాసెస్ ఆపరేషన్స్ అండ్ క్లీన్ రూమ్ ఆపరేషన్స్ అనమాట. నెక్స్ట్ మనం థర్డ్ వేకెన్సీస్ చూసినట్లయితే షిఫ్ట్ కెమిస్ట్ ఫర్ ఇంటర్మీడియట్ ప్రాసెస్ ఆపరేషన్స్ అండ్ క్లీన్ రూమ్ ఆపరేషన్స్. నెక్స్ట్ చూసినట్లయితే షిఫ్ట్ ఇన్ఛార్జ్ అండ్ బ్లాక్ ఇన్ఛార్జ్ ఫర్ ఇంటర్మీడియట్ ప్రాసెస్ ఆపరేషన్స్ అండ్ క్లీన్ రూమ్ ఆపరేషన్స్. ఇలా వీటికి సంబంధించి వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటిలో మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి SMS లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ నుంచి వచ్చింది. వీళ్ళు వాళ్ళ హైదరాబాద్లోని కాజీపల్లి ప్లాంట్కి గాను వీళ్ళు ఈ వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే అడుగుతున్నారు. దీనికి కాను మీకు 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు డిజిగ్నేషన్ వచ్చేసి కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్, ఆఫీసర్ మరియు సీనియర్ ఆఫీసర్ లెవెల్లో అడుగుతున్నారనమాట, డిపెండ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ని బట్టి. అలాగే ఎంఎస్సి చేసి 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా వీళ్ళు అయితే అడగడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది కూడా 6th మరియు 7th ఆగస్ట్ని కండక్ట్ చేస్తున్నారు అనమాట, 10 AM నుంచి 1 PM వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ వెన్యూ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ వెన్యూకి మీరు వెళ్ళిపోగలరు. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి రిమైనింగ్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. అయితే వీళ్ళు మెయిల్ క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు, అదైతే ఒకసారి చూడగలరు. అలాగే మీరు ఈ ఇంటర్వ్యూ కనుక వెళ్ళలేకపోతున్నట్లయితే వాళ్ళు ఒక మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారనమాట, careers@smslife.in అని. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే మీరు డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూకి తీసుకువెళ్ళడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఫస్ట్ సోర్స్ ల్యాబొరేటరీ సొల్యూషన్స్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు మనకి ట్రైనీ సైంటిస్ట్ మరియు సీనియర్ సైంటిస్ట్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది మనకి అనలిటికల్ సర్వీసెస్కి సంబంధించిన జాబ్ వేకెన్సీస్ అనమాట. దీనికి వచ్చేసి మీకు ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఫార్మసీ, బీఫార్మసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా మీరు క్యూసీలో కానీ అనలిటికల్ R&Dలో కానీ మీకు 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఈ జాబ్కి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ పాయింట్స్ వైజ్గా మీకు మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా చూడగలరు. మీరు కనుక ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు
ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఈ లొకేషన్లో మీరు ఈ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. వాకిన్ ఇంటర్వ్యూ డేట్ అండ్ టైం చూసినట్లయితే 7th జరగబోతుంది అనమాట. అంటే సాటర్డేనా 10 AM నుంచి 4 PM వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ వెన్యూ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి హైదరాబాద్ లొకేషన్గా ఉంది, నాచారం క్రాస్ రోడ్ హైదరాబాద్ అనమాట. HR కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశారు. ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు రిమైనింగ్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇది ఓన్లీ అనస్థీషియా మరియు సర్జరీ కోడింగ్లో మినిమం వన్ ఇయర్ అంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. లొకేషన్ మీకు ముంబై లొకేషన్గా ఉంటుంది. అలాగే మీకు CPC సర్టిఫికేషన్ అయితే కంపల్సరీగా ఉండాలి. దీనికైతే మీకు అట్రాక్టివ్ శాలరీ ప్యాకేజ్ ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు వాట్సాప్ నెంబర్కి మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే అనస్థీషియా మరియు సర్జరీ కోడింగ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళైతే ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి జైడూస్ క్యాడిలా లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ వాకిన్ ఇంటర్వ్యూ కూడా మనకి 7th అయితే జరగబోతుంది. అంటే సాటర్డేనా 10 AM నుంచి 4 PM వరకు. కాకపోతే ఇది మనకి మన ఏపీ తెలంగాణలో కాదు, వడోదర లొకేషన్గా మనకి జరుగుతుందనమాట. ఈ వెన్యూ డీటెయిల్స్ అయితే ఒకసారి చూడగలరు. మరి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే QA డిపార్ట్మెంట్లో అడుగుతున్నారు. దీనికి కానీ మీరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్కి అడుగుతున్నారు అనమాట, API ప్లాంట్కి కానీ. దీనికి మీకు MSc కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అలాగే M.Pharm చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అలాగే మీకు 4 to 6 years అయితే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. క్వాలిటీ అష్యూరెన్స్కి వచ్చేసి MSc M.Pharm B.Pharm చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. దీనికి 1 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. అలాగే మనకి రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే MSc మరియు M.Pharm చేసిన వాళ్ళు ఎలిజిబుల్. 8 to 9 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. మరి ఈ వాకిన్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోగలరు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి వెర్గో ఫార్మా రీసెర్చ్ నుంచి వచ్చింది. వీళ్ళు మనకి QA డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అడుగుతున్నారు. అలాగే మీకు 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా QMS యాక్టివిటీస్ అండ్ డాక్యుమెంటేషన్కి సంబంధించి. ఎవరైతే QA డిపార్ట్మెంట్లో 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి హైదరాబాద్ లొకేషన్గా ఫ్రెషర్స్కి అయితే మంచి జాబ్ వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఆఫర్ చేస్తున్న కంపెనీ వచ్చేసి ఎవర్టోజన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి BScలో సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అలాగే ITI డిప్లొమా చేసిన వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. డిపార్ట్మెంట్ వచ్చేసి మీకు మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఉంటుందన్నమాట. అకాడమీ మీకు 2019, 20, 21లో ఎవరైతే పాస్డ్ అవుట్ అయి ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మీకు వర్క్ లొకేషన్ వచ్చేసి జడ్చర్లాగా ఉంటుంది. మీకు బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అయితే ఉండాలి. రీడింగు మరియు రైటింగ్ స్కిల్స్ అయితే మీకు మ్యాండేటరీగా ఉండాలన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. విత్ సబ్జెక్ట్ లైన్గా జాబ్ అప్లికేషన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అని మెన్షన్ చేసి ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఇది ఎవర్టోజన్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో గ్రాన్యులేషన్ ఆపరేటర్స్ కోసం అడుగుతున్నారు. 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ కంప్రెషన్కి వచ్చేసి 2 to 4 years, అలాగే సెకండరీ ప్యాకింగ్కి వచ్చేసి 3 to 5 years. క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో మాత్రం ఎగ్జిక్యూటివ్ డిసిగ్నేషన్ ఉంటుంది. మీకు 3 to 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వీటన్నిటికీ కూడా మీకు వాకిన్ ఇంటర్వ్యూ అయితే జరగబోతుంది అనమాట. వెన్యూ వచ్చేసి డేట్ వచ్చేసి 6th మరియు 7th ఆగస్టున 10 AM నుంచి 4 PM వరకు అయితే జరగబోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. వీళ్ళు పైన మెన్షన్ చేశారు కదా, mallikarjuna.boreddy@evertogen అనే మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మెన్షన్ చేసిన ఈ వెన్యూకి అయితే మీరు వెళ్ళిపోగలరు.
ఈ వాకిన్ ఇంటర్వ్యూకి. మరి కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఈ జాబ్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయండి. అదేవిధంగా వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించి ఎటువంటి డౌట్స్ అన్నీ కూడా ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి తెలుసుకోండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఫార్మసిస్ట్ అనమాట. అబ్రాడ్లో ఎవరైతే ఫార్మసిస్ట్గా స్థిరపడాలని అనుకుంటున్నారో వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోండి. దీనికి మినిమంగా మీకు MOH లేదంటే DHA సర్టిఫికేట్ అయితే మీకు లైసెన్స్ అయితే ఉండాలి. శాలరీ విషయానికి వచ్చినట్లయితే మీకు 5500 నుంచి 6000 AEDs అయితే ఉంటుంది. విత్ ఫుడ్ మరియు అకామిడేషన్ అయితే మీకు ఉంటుందన్నమాట. మీకు 3 months రెన్యూవబుల్ కాంట్రాక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మరి ఫుల్ డీటెయిల్స్ కనుక ఒకసారి చూస్తున్నట్లయితే మీకు ఇది షార్జా లొకేషన్గా ఉంటుంది. ఇమ్మీడియట్గా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. ప్రిఫరబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి విజిట్ వీసా, అలాగే క్యాన్సిల్డ్ వీసా మరియు హూ కెన్ జాయిన్ ఇమీడియట్, అంటే ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతామని ఆఫర్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 6 days అయితే మీకు వర్కింగ్ ఉంటుంది, 1 day అయితే ఆఫ్ ఉంటుందన్నమాట. ఫీమేల్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయరు. విత్ సబ్జెక్ట్ లైన్గా ఫార్మసిస్ట్ అని మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి శ్రీకాకుళం డిస్టిక్ గాను ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. వీళ్ళు వచ్చేసి మనకి క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ పొజిషన్ కోసం అయితే అడుగుతున్నారు. ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. అదేవిధంగా అబ్బాయిలు కూడా దీనికి ఎలిజిబుల్. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ లొకేషన్గా ఉందన్నమాట. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి B.Pharmacy, ఫార్మాడీ, BSc మరియు MSc లైఫ్ సైన్సెస్ చేసిన వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. వీళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే క్లినికల్ రీసెర్చ్లో వర్క్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళైతే ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి మంగళం డ్రగ్స్ అండ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. ఇది మనకి వాపీ లొకేషన్గా ఉంటుంది. వీళ్ళు వచ్చేసి అనలిటికల్ డెవలప్మెంట్ ల్యాబ్, క్వాలిటీ అష్యూరెన్స్ మరియు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. ADL డిపార్ట్మెంట్కి వచ్చేసి BSc మరియు MSc కెమిస్ట్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ 3 డిపార్ట్మెంట్స్కి కూడా BSc మరియు MSc కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అలాగే మీకు API ప్లాంట్కి గాను 2 to 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. API ప్లాంట్లో ఎవరికైతే 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం క్వాలిటీ అష్యూరెన్స్కి వచ్చేసి ఆఫీసర్ లెవెల్లో అడుగుతున్నారు. దీనికి 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిటీ కంట్రోల్కి వచ్చేసి HPLC ఆఫీసర్ మరియు డాక్యుమెంటేషన్కి సంబంధించి అడుగుతున్నారు. దీనికి కూడా మీకు 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. వీళ్ళకు సంబంధించిన మనకి మెయిల్ ఐడీస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడీస్కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో గుజరాత్ లొకేషన్గా ఉన్న ఈ వాపీలో మీరు వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. మరి దీనికి సంబంధించిన అడ్రస్ కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు, ఒకసారి చూడగలరు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి రుసాన్ ఫార్మా నుంచి వచ్చిందనమాట. ఇది మనకి గుజరాత్ లొకేషన్గా ఉంటుంది. వీళ్ళు అనలిటికల్ డెవలప్మెంట్ ల్యాబ్లో వేకెన్సీ అయితే ఉన్నాయి. వీళ్ళు అడుగుతున్న డిజిగ్నేషన్ వచ్చేసి రీసెర్చ్ అసోసియేట్ పొజిషన్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. దీనికి కాను మీకు MSc క్వాలిఫికేషన్తో 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వర్క్ లొకేషన్ మీకు కండ్లా, గుజరాత్గా ఉంటుందన్నమాట. ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతామని చెప్తున్నారో వాళ్ళైతే ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి సింపుల్గా CV సెలెక్షన్ ఫ్రెండ్స్. ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి అహ్మదాబాద్ లొకేషన్గా వచ్చింది.
ఆర్గనైజేషన్ వచ్చేసి ఒట్సుకా ఫార్మస్యూటికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. ఇది ఒక జపనీస్ ఎంఎన్సి కంపెనీ. వీళ్ళు న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అలాగే బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి వేకెన్సీ అయితే ఉన్నాయని చెప్తున్నారు. దీనికి కాను మీకు 3 to 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. శాలరీ విషయానికి వస్తే మీకు అప్ టు 10 lakhs per annum అయితే శాలరీ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మసీ, బీఎస్సీ మరియు ఎంబీఏ లేదా పీజీడిఎంలో మీకు క్వాలిఫికేషన్ అయితే ఉన్నట్లయితే మీరు ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన ఈమెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే మీరు ఫార్వర్డ్ చేసే మెయిల్లో కరెంట్ లొకేషన్, కరెంట్ కంపెనీ, టోటల్ ఎక్స్పీరియన్స్, కరెంట్ శాలరీ అలాగే ఎక్స్పెక్టెడ్ శాలరీ ఇవన్నీ కూడా మెన్షన్ చేసి మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయగలరు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి జిమ్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు ఐపీఆర్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. లొకేషన్ మీకు నాగ్పూర్గా ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఫార్మసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఫార్ములేషన్కి సంబంధించి ఐపీఆర్లో ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి బయోఫోర్ ఇండియా ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇది మనకి వైజాగ్ మరియు హైదరాబాద్ లొకేషన్గా ఉన్నాయన్నమాట. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ విషయానికి వచ్చినట్లయితే పోర్ట్ఫోలియో, బిజినెస్ డెవలప్మెంట్, బిజినెస్ అనలైటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రాసెస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, స్కేలప్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, అనలిటికల్ R&D, రెగ్యులేటరీ అఫైర్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, హ్యూమన్ రీసోర్సెస్, స్ట్రాటజిక్ సోర్సింగ్ అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి చూడగలరు. ఎందుకంటే నేను ఇవి చెప్పడం స్టార్ట్ చేస్తే మీకు వీడియో అనేది చాలా లెంతీ అవుతుంది. కాబట్టి మీరే ఒకసారి వీడియోని పాస్ చేసి చూడడానికి ట్రై చేయండి. ఇదన్నీ కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయగలరు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి రిక్రూట్మెంట్ టీచర్స్ అనమాట. ఎవరైతే ఫార్మసీకి సంబంధించి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ ఆఫర్ చేస్తున్న కాలేజ్ వచ్చేసి శారదా విలాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఇది మనకి మైసూర్ లొకేషన్గా ఉంటుంది, అంటే కర్ణాటక, కృష్ణమూర్తిపురం అంట. ఒకసారి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం అసోసియేట్ ప్రొఫెసర్స్ చూసినట్లయితే ఫార్మకాలజీ మరియు ఫార్మసీ ప్రాక్టీస్కి సంబంధించి అడుగుతున్నారు. దీనికి కాను మీకు ఎంఫార్మసీ లేదా పిహెచ్డి రిజిస్టర్డ్ అయ్యి మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే మీకు పబ్లికేషన్స్ కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి వచ్చేసి ఫార్మసీ ప్రాక్టీస్, ఫార్మకాలజీ, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మస్యూటికల్ అనాలిసిస్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటికి కాను మీకు ఎంఫామ్ లేదా ఫార్మాడీ ఉంటే సరిపోతుందన్నమాట. అటు ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ వాళ్ళకి సంబంధించిన మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 10th అనమాట. 10th August 5 PM లోపు అయితే మీరు ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే టీచింగ్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ఈ జాబ్ నోటిఫికేషన్ని యూస్ చేసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి జీవీకే బయో సైన్సెస్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు సింథసిస్ కెమిస్ట్రీ సొల్యూషన్స్ డిస్కవరీ డిపార్ట్మెంట్కి సంబంధించి వేకెన్సీ అయితే ఉన్నాయని చెప్తున్నారు. దీనికి కాను మీకు ఎంఎస్సిలో ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. జాబ్ లొకేషన్ మీకు హైదరాబాద్గా ఉంటుంది. అలాగే మీకు 1 to 4 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు raghuveera.utla.c@arajan.com అనే మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మరి దీనికి సంబంధించిన జాబ్ రోల్ అన్నీ కూడా ఇక్కడైతే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి
చూడగలరు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి హైదరాబాద్ లొకేషన్గా ఉన్న విమ్తా ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చింది. దీనికైతే ఫ్రెషర్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. ఆల్ లైఫ్ సైన్సెస్ క్యాండిడేట్స్ ఎవరైతే లైఫ్ సైన్సెస్ లైక్ బీఎస్సీ, ఎంఎస్సి, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ ఇలా లైఫ్ సైన్సెస్కి సంబంధించి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మరి వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి అడుగుతున్నారనమాట. మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దీనికి కానీ మీకు గుడ్ ఓరల్ అలాగే రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు కంపల్సరీగా ఉండాలి. లొకేషన్ మీకు విమ్తా ల్యాబ్, షామీర్పేట్, జీనోమ్ వ్యాలీ, హైదరాబాద్గా ఉంది. టోటల్గా 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి బయోక్లినికా నుంచి వచ్చింది. వీళ్ళు డ్రగ్ సేఫ్టీ అసోసియేట్, అంటే ఇది మనకి ఫార్మకో విజిలెన్స్ రిలేటెడ్గా ఉన్న జాబ్ నోటిఫికేషన్. అటు ఫ్రెషర్స్కి మరియు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి కూడా వేకెన్సీ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇది మనకి మైసూర్ లొకేషన్గా ఈ వేకెన్సీ అయితే ఉన్నాయని జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. వీటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మీరు మన అఫీషియల్ ఫార్మా స్టాఫ్ వెబ్సైట్ నుంచి కూడా ఈ జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీరు చూడగలరు. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి గ్లోబల్ కాల్షియం నుంచి వచ్చిందనమాట. ఇది మనకి బెంగళూరు లొకేషన్గా ఉంటుంది. వీళ్ళు డిప్యూటీ మేనేజర్ పొజిషన్ కోసం అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇది మనకి పర్చేస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వేకెన్సీస్ అనమాట. దీనికి కాను మీకు 8 ఇయర్స్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అది కూడా ఏపీఐ, రా మెటీరియల్స్ మరియు ఇంటర్మీడియట్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి మీకు 8 ఇయర్స్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. వీళ్ళు వాళ్ళ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు హెచ్ఆర్ది. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మన ఫార్మా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన లేటెస్ట్ ఫార్మా జాబ్ అప్డేట్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అలాగే ఈ ఫార్మా జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఫార్మా ఫ్రెండ్స్ అందరికీ కూడా మీ ద్వారా స్ప్రెడ్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను అనమాట. మరి రేపు మరిన్ని ఫార్మా జాబ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి మన ఫార్మా స్టాఫ్ యూట్యూబ్ ఛానల్ని.